ప్రెషర్ కుక్కర్‌లో ఎప్పుడైనా నెయ్యిని చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేయొచ్చు. వెన్న ఈజీగా ఎలా తీయాలి? అలాగే నెయ్యి మంచి స్మెల్ రావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మీగడ అయితే వేసుకోవాలండి. మనం నెయ్యిని ఎప్పుడు ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ముందు రోజే ఫ్రిడ్జ్‌లోంచి బయటకి తీసేసి కొంచెం పెరుగు వేసేసి బయట పెట్టేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం నెయ్యి ఎందులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో పాల మీగడని వేసుకొని ఈ విధంగా కవ్వంతో గానీ, గరిటెతో గానీ ఇలా తిప్పితే చాలండి. మనకి వెన్న అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఒక 2 టైమ్స్ ఇలా వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి మీగడ స్టోర్ చేస్తాం కాబట్టి స్మెల్ అనేది వస్తుంది. అందుకే ఈ విధంగా వాష్ చేస్తే స్మెల్ మొత్తం పోతుంది. మీరు ఒకవేళ కుక్కర్‌లో నెయ్యిని చేయాలి అనుకుంటే ఆ వెన్న మొత్తం కరిగిపోయినాక ఈ విధంగా మూత పెట్టేయాలండి. ఒకవేళ నెయ్యి బయటకొస్తే జిడ్డుగా ఉంటుంది కదా! అందుకే టిష్యూ పేపర్ అయితే పెట్టాను. మీరు పెడితే పెట్టొచ్చు లేకుంటే లేదు. ఒక్క విజిల్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయాక మూత అయితే తీసేసి ఈ విధంగా సిమ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్ మరిగిస్తే చాలండి. నెయ్యి అయితే మనకి రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకుంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. నెయ్యి మంచి కలర్ రావాలంటే చిటికెడు పసుపు వేసుకోండి. మంచి కలర్ వస్తుంది. మంచి స్మెల్ రావాలి అంటే అందులో 2 తమలపాకులు, 2 యాలకులు, కొన్ని మెంతులు వేస్తే నెయ్యి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ విధంగా నెయ్యి రెడీ అయిపోయినాక వేడిగా ఉండేటప్పుడే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. మనం అలానే వదిలేస్తే అడుగు ఉంది కదా, దానికి నెయ్యి అనేది పట్టేస్తుంది. ఈ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్.